నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. డస్ట్ ఎలర్జీ ఆధునిక ఆయుర్వేద వైద్యం. శ్రీ గురు ఆయు కేర్ ఫార్మా, శ్రీ గురు ఆయుర్వేద హాస్పిటల్స్, హైదరాబాద్, విశాఖపట్నం. 14 తరాల ఆయుర్వేద వైద్యులు, వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఎండి. మనలో చాలా మందికి బలమైన వాసనలు, అవి పోపులు కావచ్చు, పెయింట్ కావచ్చు, సెంట్ కావచ్చు, అగరబత్తులు కావచ్చు, వాసన అందిన వెంటనే ముక్కు దిబ్బడ, తలబరువు, తుమ్ములు వెంటనే రావడం ప్రారంభమవుతాయి. కొంతమందికి అయితే ఏసీ గాలి, చల్లగాలి తగిలిన వెంటనే తుమ్ములు, ముక్కు దిబ్బడ వెంటనే వచ్చేస్తాయి. ఇటువంటి ఎలర్జీలకు ఆయుర్వేదం ధీటైన పరిష్కారం చూపిస్తుంది అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, 14 తరాల ఆయుర్వేద వైద్యులు, వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఎండి. మరిన్ని వివరాలు వారిని అడిగే తెలుసుకుందాం. నమస్కారం అండి మహేష్ బాబు గారు. ఈరోజు డస్ట్ ఎలర్జీకి సంబంధించినటువంటి వారికి సంబంధించి ఆయుర్వేదంలో చికిత్సా విధానం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ముందుగా అసలు ఏంటి సార్ డస్ట్ ఎలర్జీ, మనం దేన్ని క్రైటీరియాగా తీసుకుంటాం ఈ విషయంలో? ఇప్పుడు మన వీధిలోకి ఏ కారణం లేకుండా పోలీస్ వాళ్ళు వచ్చారనుకోండి, మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఏం జరిగింది అనుకుంటాం. సో విపరీతంగా పోలీస్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారనుకోండి, అమ్మో ఏదో జరిగింది అనుకుంటాం. అలాగే మన శరీరంలోకి ఎవరో శత్రువులు వచ్చారని మన శరీరం భావించుకోవడం వల్ల వెంటనే జాగ్రత్త తీసుకోవడం, ఆదుర్తపడడం, అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసేటటువంటిది ఈ అలర్జీ లాంటిది. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. అంటే మన శరీరంలోకి మనం పీల్చుకునే గాలి ద్వారా మనం నిత్యం గాలి పీల్చుకుంటాం, ఎన్నో క్రిములు పోతూ ఉంటాయి, ఎన్నో డస్ట్ పార్టికల్స్ పోతూ ఉంటాయి, లోపల పోతూ ఉంటాయి, వస్తుంటాయి. ఈ క్రమంలో శత్రువు వచ్చారని అప్రమత్తం పడిన వెంటనే ఇది జరుగుతూ ఉంటుంది. ఈ అలర్జీలు వస్తూ ఉంటాయి ఈ ముఖ్యంగా. సో అంటే మనకు పోపు వచ్చిన వెంటనే ఏదో జరిగింది, తర్వాత ఏదో పెయింట్ వాసన వచ్చింది, ఏదో జరిగింది, అగరబత్తుల వాసన వచ్చింది, ఏదో జరిగింది, ఏదో స్ట్రాంగ్ స్మెల్ సెంట్ వాసన వచ్చింది, ఏదో జరిగింది, డస్ట్ పార్టికల్స్, పాత పుస్తకాలు ఏవో బూజు దులుపుతూ ఉన్నాం, పాత పుస్తకాలని కదిపాము, దానికి సంబంధించిన డస్ట్ వచ్చింది. ఇట్లాంటివి వచ్చినప్పుడు జరిగేటటువంటి ప్రతిచర్య అంటే రియాక్షన్, అది జరిగిన దానికి జరిగే ప్రతిచర్య రియాక్షన్ అలర్జీలు. ఈ అలర్జీల చేత ఈరోజు నిత్యము కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బాధపడుతూ ఉన్నారు. దీన్నే డస్ట్ ఎలర్జీ అంటారు. అయితే ఏ లక్షణాలు ఉంటాయి సార్? అంటే కొంతమంది ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకు ఒక రకమైనటువంటి ఎలర్జీ వచ్చి స్వెల్లింగ్స్, దద్దుర్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. డస్ట్ ఎలర్జీలో కూడా మనకు అలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తాయి? అంటే మనం అది ఫుడ్ ద్వారా వచ్చే ఎలర్జీలు మరి ఇంకొక సందర్భంలో మాట్లాడుకుందాం. ఈరోజు మనం డస్ట్ ఎలర్జీ గురించే మాట్లాడుకుందాం. డస్ట్ ద్వారా అంటే ఇది సాధారణంగా అందరికీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లకు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు సంభవించేటటువంటి ఒకానొకమైనటువంటి ప్రత్యేక పరిస్థితి. సో ఇక్కడ ఏం లక్షణాలు కనిపిస్తాయి? కన్ను ఎర్రబడ్డం, ముక్కంతా కూడా దిమ్మడేసినట్టుగా ఉండడం, అంటే ముక్కు అంతా కూడా మూసుకుపోయినట్టుగా అవ్వడం, గొంతులో ఒకసారి వాతావరణం మార్పు, గద్గద స్వరం వచ్చినట్టుగా అవ్వడం, సో ఇరిటేషన్ రావడం, తర్వాత తల బరువుగా ఉండడం, తర్వాత తలనొప్పిగా ఉండడం. సో ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఒక సమాహారంలా మనకు కనిపిస్తాయి. సో గాలి పీల్చుకోవడం కష్టంగా ఉండడం, ఆయాసంగా ఉండడం, సో వెంటనే ఎక్కడికైనా పోయి గాలి నోటి ద్వారా పీల్చుకుందాం అన్నట్టు అనిపించడం. సో అది ఒక్కొక్క సందర్భంలో కొత్తగా ఎవరింటికైనా వెళ్ళి నీళ్లు తాగినా కూడా వస్తుంది. సో ఈ లక్షణాలు ప్రధానంగా మనకు కనిపిస్తాయి. అయితే డస్ట్ ఎలర్జీకి సంబంధించి ఎలాంటి క్లినికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి సార్? మనం ఇక్కడ ఏంటంటే క్లినికల్ డేటా తీసుకుంటాం. దెన్ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అబ్సల్యూట్ ఇస్నోఫిలిక్ కౌంట్, డిఫరెన్షియల్ కౌంట్, తర్వాత ఇట్లాంటివి తీసుకుంటాం అన్నట్టు. తీసుకుని అబ్సల్యూట్ ఇస్నోఫిలిక్ కౌంట్ ఉన్నదానికన్నా ఎంత ఎక్కువగా ఉంది, ఎలా ఉంది, దీనివల్ల అంటే ఇస్నోఫిల్స్ అనేటటువంటి ఉండాల్సిన పరిణామం కన్నా అధిక మొత్తంలో ఉన్నప్పుడు ఈ ముఖ్యంగా ఈ శరీరం ఆదుర్తాభావానికి గురవుతుంది అన్నట్లు. అంటే ఏదో జరిగిపోతుంది, మనం అప్రమత్తంగా ఉండకపోతే కష్టం అన్నట్టుగా. అంటే మనకు వీధిలోకి ఈ అన్నోన్ కాజ్ వాళ్ళ పోలీస్ వాళ్ళు వస్తే మనం ఎట్లా ఫీల్ అవుతామో శరీరం తనకు తాను అట్లా ఫీల్ అవుతుంది అన్నట్లు. ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ వల్ల మన శరీరంలోకి ఈ పీల్చుకునేటటువంటి గాలి వల్ల, డస్ట్ వల్ల
మన శరీరంలో జరిగేటటువంటి ప్రతిస్పందన. సో దీన్ని కూడా మనం ఒక నిర్ధారణ, వ్యాధి నిర్ధారణ తీసుకుంటాం. కేవలం సిమ్టమేటికే కాకుండా వ్యాధి నిర్ధారణ చేసుకుంటాం అన్నట్లు. ఇంకా డస్ట్ ఇప్పుడు ఫుడ్ వల్ల వచ్చేటటువంటి ఎలర్జీ విషయంలో ఎలర్జీ టెస్ట్లు అవసరమైనటువంటి మేరకు చేయించుకొని అసలు ఏ ఫుడ్, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఇలాంటి కారణాలు ఏమైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ముందు నుంచి పుట్టినప్పటి నుంచి ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అని ఆ విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి డేటా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ డస్ట్ అలర్జీ బారిన పడినప్పుడు అంటే ఇనీషియల్గా అంటే మెడికేషన్కి స్టార్ట్ చేయకముందు ఇంట్లో మనం ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే దీని నుంచి బయటపడచ్చు అంటారా? అంటే చాలా వరకు ఏంటి అంటే ముఖ్యంగా ఇట్లాంటి శరీరంలో మనం యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించుకున్నట్లయితే చాలా రోగాల విషయానికి వచ్చినట్లయితే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి చాలా వరకు ఎన్నెన్నో అంటే ఇప్పుడు రోడ్ సైడ్ ఉండేటటువంటి వాళ్ళు ఒక ఏదో రకరకాల శీతోష్ణ పరిస్థితులకు కానివ్వండి, రకరకాలైనటువంటి ప్రాంతాల్లో వాటర్ తాగడం కానివ్వండి, ఎన్ని పనులు చేసినా చాలామందికి రావు, ఇట్లాంటివన్నీ రావు. చూడండి మన 4th క్లాస్ పీపుల్ వాళ్ళు రోడ్డు పైన క్లీనింగ్ చేసుకుంటూ స్కావేజ్ పనులు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్లకు కోవిడ్ రాలేదు, చాలామందికి రాలేదు. వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. సో ఎక్కువ ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్ వచ్చింది. సో కొంతమంది ఏంటంటే అసలు ఛాన్స్ ఇవ్వకుండా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే శరీరంలో రోగ నిరోధక శక్తి కనుక స్ట్రాంగ్ ఉన్నట్లయితే మనము ఏ రోగానైనా మనం అరికట్టుకోవచ్చు. ఒక డస్ట్ ఎలర్జీ కాదు, ఏ రోగానైనా మనం తట్టుకొని నిలబడచ్చు. సో కాబట్టి ఇట్లాంటివి తగ్గించుకోవాలంటే ప్రధానంగా ఏమిటి అంటే మనకు ఆయుర్వేదంలో చక్కని ఔషధాలు ఉన్నాయి. ఇప్పుడు శొంఠి కానివ్వండి, పిప్పళ్ళు కానివ్వండి, మిరియాలు కానివ్వండి, మన ఇంట్లో దొరికే మిరియాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్వం రోజుల్లో ఏంటి అంటే ఇట్లాంటి రాకుండా ఉండడం కోసమే శీతాకాలం వచ్చిందంటే శొంఠి మిరియాలు సమాన భాగంలో తీసుకొని పౌడర్ చేసుకొని సీసాలో ఉంచుకునేవాళ్ళు. మనం ఇప్పుడంటే కాఫీ టీలు తాగుతున్నాం, కానీ పూర్వం రోజుల్లో కాఫీ టీలు ఏమీ లేవు. ముఖ్యంగా మృగశిర కార్తె వచ్చిందంటే చాలు ఇవన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు. పాలల్లో ఈ పౌడర్ వేసేసి ఇంటిల్లిపాది డికాక్షన్ పెట్టుకొని పంచదారను బెల్లము వేసేసుకొని తాగేటటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో కాఫీ అంటే అది ఎందుకు అంటే ఈ వర్షాకాలం మొదలైనప్పటి నుంచి కఫం అనేటటువంటిది, తర్వాత ఈ ముఖ్యంగా శ్వాసకోశ రంధ్రాలలో కానివ్వండి, ముక్కు ప్రాంతంలో కానీ పేరుకుపోతుంది. కాబట్టి వాటిని క్లేదనం అంటే వాటిని బయటికి పంపించేటటువంటి కార్యక్రమం కోసం ఇట్లాంటివన్నీ తీసుకునేవాళ్ళు. సో పైగా ఇవి డస్ట్ ఎలర్జీ లాంటి రాకుండా ఉండడానికి కూడా దోహదం. ఇంకా కూడా త్రికట్టు శొంఠి మిరియాలు పిప్పళ్ళు సమాన భాగాల్లో తీసుకొని పొడి చేసుకొని పెట్టుకొని పూర్వం రోజుల్లో వీటిని కూడా మనము మిరియాల కారంలాగా ఆహార పదార్థాలలో వాడుకోవడం కానివ్వండి, లేకపోతే పాలల్లో వేసుకోవడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ చేసుకునేటువంటి వాళ్ళు. ఇట్లా చేసుకున్నట్లయితే ఈ డస్ట్ ఎలర్జీని మనం నివారించుకునే వీలుంది, ప్రివెంట్ చేసుకునే వీలుంది. అలానే మహేష్ బాబు గారు, అంటే మన శరీర ధర్మాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే అంటే మన బాడీ ఏంటి, అసలు అది ఏ తత్వం, దేనికి రియాక్ట్ అవుతుంది, దేనికి దూరంగా ఉండాలి, ఇలాంటి బేసిక్ పాయింట్స్ తెలుసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలర్జీస్ నుంచి మనం ఓవర్కమ్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా అమ్మా. ఇది అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, నేను ఆయుర్వేద కుకింగ్ బుక్ అని చాలా కాలం క్రితం చదివాను అది. సో దాంట్లో ఏంటి అంటే పప్పు తింటే మనకు ఏ దోషం పెరుగుతుంది, ఏ దోషం తగ్గుతుంది, రసం తీసుకుంటే ఏ దోషం పెరుగుతుంది, ఏ దోషం తగ్గుతుంది, అసలు మనం తీసుకునేటటువంటి నిత్యము ఆహార పదార్థంలో ఉండేటటువంటి ఆహారాలు మనకు ఏ రకంగా ఉపకరిస్తాయి, ఎందుకోసం డిజైన్ చేయడము అనేటటువంటిది అందులో చెప్పడం జరిగింది. దాదాపు నేను 20 years ముందు చదివినటువంటి పుస్తకం అన్నట్లు. సో ఆ విధానంగా మనం ఆహార పదార్థాలు కనుక తయారు చేసుకున్నట్లయితే ఈ వాతదోషం కానివ్వండి, పిత్తదోషం కానివ్వండి, కఫదోషం కానివ్వండి, వాతావరణ పరిస్థితుల వల్ల శరీరంలో ఎవరెవరి యొక్క శరీర తత్వాన్ని బట్టి ప్రకోపాలు చెందుతాయో వాటిని ఉపశమనం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి విధి విధానాలు ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మనం ఇంకా లోతట్టు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక సందర్భంలో నేను వాతము పిత్తము కఫం ఏంటి, మోడర్న్ పరిస్థితులలో వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటి యొక్క సైంటిఫిక్ మెథడాలజీ ఏంటి కూడా నేను చెప్తాను. సో మీరు ఏదైనా విని అర్థం చేసుకొని నచ్చినటువంటి పాయింట్స్ను మీరు ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో ముఖ్యమైన పాయింట్స్ ఈరోజు డిస్కషన్లో ఇది జరిగింది, ఇది చెప్పారు, దీనివల్ల ఈ లాభం జరిగింది అనేది మేక్ ఎ నోట్. చెప్పినటువంటి గృహ వైద్యాలు, ఇంకా ఈ గృహ వైద్యాలు అనేటటువంటివి చెప్తున్నాను కదా, మీరు యూట్యూబ్ లాంటి వాళ్ళు చెప్పే వాటికన్నా భిన్నమైనది. హాయ్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్లు.
వాళ్ళు చెప్పే దాంట్లో సారం కన్నా నిస్సారం ఎక్కువ ఉంది. దయచేసి నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చెప్తారో తెలీదు. మేము చెప్తే ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక వైవిధ్యం ఉంటుంది, దానికి ఒక నిష్ణాతత ఉంటుంది, దానికి ఒక విశిష్టమైనటువంటి అనుభవం ఉంటుంది. కాబట్టి అనుభవంతో చెప్పేటటువంటి మాటలే మనకు పనికొచ్చేది. ఇది వైద్యం, ఇది ఒక గచ్చాక్ పిచ్చాక్ వైద్యం కాదు, ఇది వైద్యం. కాబట్టి వైద్యంలో నిష్ణాతుడైనటువంటి అనుభవం అయినటువంటి వైద్యుడు చెప్పినటువంటి మాటనే నమ్మాలి. అంతేగాని హాయ్ ఫ్రెండ్స్ అంటే నమ్మొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. అయితే క్లుప్తంగా ఈ ఎపిసోడ్లో ఏమన్నా శరీర ధర్మం గురించి లైట్గా చెప్పగలుగుతారా ప్రేక్షకులకి? అంటే ఇప్పుడు వాతము, పిత్తము, కఫము ఈ మూడు అనేవి శరీరంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాంటి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. బ్రహ్మ ఎంత గొప్పవాడో విష్ణు అంతే గొప్పవాడు, వీళ్ళిద్దరి మధ్యన శివుడు కూడా అంతే గొప్పవాడు. ఈ ముగ్గురుంటే మానవ ప్రపంచం ఎలా, సమస్తమైనటువంటి భూమండలాలు, ఈ యొక్క 14 లోకాలు సవ్యంగా జరగాలంటే ఈ యొక్క విష్ణువు, శివుడు, బ్రహ్మ ఎంత ముఖ్యమో శరీరానికి వాతము, పిత్తము, కఫం అలాంటివి. శరీరంలో సెల్యులార్ లెవెల్లో సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఈ మూడు ఎంత ముఖ్యమో శరీరం మొత్తానికి సెల్యులార్ లెవెల్లో కూడా వాతము, పిత్తము, కఫము అంత ముఖ్యము. సో కాబట్టి ఈ వాతం అంటే ఏంటి, వాతం అంటే ఎలా ఉంటుంది, దాన్ని ఆయుర్వేద దార్శనికులు ఎలా చెప్పారు, ఆయుర్వేద వైజ్ఞానికులు ఏమని చెప్పారు, అసలు అది ఎందుకంత ఇంపార్టెంట్ అయింది, పిత్తం ఎందుకంత ఇంపార్టెంట్ అయింది, కఫం ఎందుకంత ఇంపార్టెంట్ అయింది, ఈ మూడిటి యొక్క అందరిలో కూడా ఈ మూడు ప్రధానంగా ఉంటాయి. ఏదో ఒకటి ఎక్కువ ఉండడం వల్ల అది వాత ప్రధానమైనటువంటి దోషమని, కొంచెం పిత్తం ఎక్కువ అంటే పిత్త ప్రధానమైనటువంటిదని, కఫం ఎక్కువ అంటే కఫ ప్రధానమైనటువంటిదని ఇట్లా చెప్తూ ఉంటారు. ఈ శరీరాలు ఏవైతే ఉంటాయో ఇవి వాతావరణటువంటి పరిస్థితులకు వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా ప్రతిస్పందించేటటువంటి విషయంలో భాగంగా మనకు రోగాలు పుట్టడం కానివ్వండి, రోగాలు పెరగడం కానివ్వండి, రోగాలు విజృంభించడం కానివ్వండి, ఇవన్నీ జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన లోతట్టు విషయాలను మరొక సందర్భంలో వాతం అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫం అంటే ఏంటి డీటెయిల్గా తెలుసుకుందాం. మహేష్ బాబు గారు, అంటే ఈ భూమిపైన ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇండివిజువల్ బాడీని కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రకృతి ప్రభావం అనేది ఇండివిజువల్గానే పడుతుందంటారా? ఒక్కొక్క దానికి మంచి ప్రశ్న అడిగారు మీరు. ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్క ప్రాణి తనకు అందుకన్నా ముందు ఉన్నటువంటి ప్రాణితో సమానంగా లేదు. అది జెనెటికల్ అవుట్పుట్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఏమిటి, పెద్ద పెద్ద జంతువులు ఉండేది, డైనోసార్ లాంటివి ఉండే. ఇప్పుడు ఆ డైనోసార్లు ఏమైనాయి, ఒకానొక ఉల్కాపాతం రావడం వల్ల అది మొత్తం అంతరించింది. ఇప్పుడు మనకు సరీసృపాలలో కనిపిస్తున్నాయి. సరీసృపాల్లో డైనోసార్ లాగా కనిపించే జంతువులు ఉన్నాయి, కావే చిన్నగా ఉన్నాయి. అంటే అవి తీసుకునే ఆహారం వేరు, అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో అవి అంత పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే వాటి శిలాజాలు దొరికాయి కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మన పాయింట్కి వచ్చినట్లయితే ప్రతి జీవి తన యొక్క అస్తిత్వంలో భాగంగా, తన యొక్క ఉనికిని చాటుకునే భాగంలో ఒక జెనెటిక్ ఉంది. ఇప్పుడు మన తండ్రిలాగా మనం లేవు, మనం డిఫరెంట్. మన తర్వాత వచ్చే పిల్లలు మనకన్నా డిఫరెంట్. సో ఎందుకు ఈ డిఫరెంట్ వస్తూ ఉంది అంటే ఆ జీన్స్లో మార్పులు వస్తున్నాయి. అంటే జీన్ మెటీరియల్ పంపించబడుతుంది, కానీ ఆ జీన్లో మార్పులు వస్తున్నాయి. మనం ఆహార పదార్థాల విషయంలో తీసుకుని ఎంతో వైవిధ్యం ఉంది. ఒకే ఒక మిరపకాయ తీసుకున్నా కూడా మిరపకాయ ఒక శీతోష్ణ దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ శీతోష్ణ పరిస్థితుల్లో అది ఒక్కొక్కటి ఒక్కొక్క దశ లోపల పెరిగింది అన్నట్లు. మేఘాలయలో ఉండేటటువంటి మిరపకాయలు చిన్నగా ఉంటాయి, కానీ అసలు అవి ఆ పౌడర్ కనుక పొట్టలో వేసుకున్నట్టయితే పొట్ట చిల్లులు పడిపోతుంది, అంత కారం ఉంటుంది. బెంగళూరు మిర్చి ఒక రకంగా ఉంటుంది, ఇంకో మిర్చి ఒక రకంగా ఉంటుంది, గుంటూరు మిర్చి ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక్క మిరపకాయలోనే ఇంత వైవిధ్యం. అంటే ఇది జీన్లో వచ్చేటటువంటి మార్పు. అంటే మానవ శరీరంలో కూడా వచ్చేటటువంటి మార్పులు డిఫరెంట్గా ఉన్నాయి. అయితే వీటిని స్థిరీకరించి వాత ప్రధానంగా ఉన్నారా, పిత్త ప్రధానంగా ఉన్నారా, కఫ ప్రధానంగా ఉన్నారా, వాతావరణంలో వచ్చేటటువంటి కఫ ప్రేరేపితమైనటువంటి వచ్చినందువల్ల కఫం ఉండేటటువంటి వాళ్ళకు కఫజనితమైన రోగాలు వస్తాయి. వాతావరణంలో వాతజనితమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు వాత శరీరం ఉన్నటువంటి వాత రకమైన రోగాలు వస్తున్నాయి. పిత్తము ప్రధానంగా ఉండే వాళ్ళకు పిత్తజనితమైనటువంటి వాతావరణ ప్రభావం వచ్చినప్పుడు
పిత్తజనితమైన పిత్తము వృద్ధి చెందడం వల్ల వచ్చేటటువంటివి రోగాలు వస్తున్నాయి. సో కాబట్టి ఒక్కొక్కరు ఒక జెనెటికల్ కంపోజిషన్తో పెరిగారు. సో మేజర్ జెనెటికల్గా ఇది ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని వాతమని, ఈ రకమైన లక్షణాలు ఉన్న వాళ్ళని పిత్తమని, ఈ రకమైన లక్షణాలు ఉన్న వాళ్ళని కఫమని, ఇట్లా 3 రకాలుగా వర్గీకరించి సో చెప్పడం జరిగింది. కాబట్టి వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులను ఆయా శరీర దోషం ఉండేటటువంటి వాళ్ళను మనం అర్థం చేసుకోవడం వల్ల ఆ రోగాలు రాకుండా తప్పించుకోవచ్చు. కాబట్టి పూర్వం రోజుల్లో ఎవరికి ఏం తింటే పడుతుంది, ఎలా తింటే పడుతుంది, వారికి మజ్జిగేసుకుంటే మంచిదా, పెరిగేసుకుంటే మంచిదా, వారు పప్పు కట్టేసుకుంటే మంచిదా, రోగం వచ్చినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ విషయాలలో మన యొక్క బామ్మలకు, పూర్వం ఉన్న బామ్మలకు, ఇప్పుడు బామ్మలు కాదు, సో 1960, 70, 80 బామ్మలకు ఆల్మోస్ట్ ఆల్ ఇట్లాంటి విషయంలో సో జ్వరం వచ్చిందంటే పప్పు కట్టు తీసుకోవాలి, జ్వరం వచ్చిందంటే ఇలాంటి పద్ధతి పాటించాలి అనేటటువంటి విషయాలు చాలా వరకు తెలిసేది. వీళ్ళందరికీ కూడా పూర్వం ఉండేటటువంటి వైద్యులు చెప్పేటటువంటి భావజాలం యొక్క ప్రభావం ఉండడం వల్ల వ్యాధి కేవలము డాక్టర్ ఒక్కడే కాదు, ప్రజలకు కూడా ఇట్లాంటి విషయాలు ఉండడం వల్ల రోగాన్ని తగ్గించుకునేటటువంటి టీములో వీళ్ళు కూడా భాగమయ్యారు. కాబట్టి మన దేశంలో ప్రధానంగా నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళు కూడా వైద్యం అనేటటువంటిది వాళ్ళ యొక్క బ్లడ్లో ఉందని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. అలానే ఇప్పుడు ప్రకృతి ప్రభావం ఒక్కొక్క మనిషి పైన ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందా మీరు చెప్పిన థియరీ ప్రకారం? సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఒక్కొక్క మనిషి యొక్క జెనెటిక్ కోడ్ మార్పు ఉన్నప్పటికీ వాళ్ళు ఒక జనరలైజ్ చేశారు. వాత శరీరాలు, పిత్త శరీరాలు, కఫ శరీరం అని చెప్పారు. సో ఈ 3 రకాల కిందకి వర్గీకరించారు. ఎందుకంటే శరీరాన్ని పోషించేటటువంటివి ఈ 3 అన్నారు, వాతం, పిత్తం, కఫం, ఇవి త్రిమూర్తులు లాంటివి. సో ఈ త్రిమూర్తులు అనేటటువంటి వాళ్లకు ఈ త్రిమూర్తులు లాంటి స్వభావాలు బయట నుంచి పడ్డప్పుడు ఎలాంటి ప్రభావాలు జరుగుతాయి అనే విషయాన్ని ఎవరికి వాళ్ళు గమనించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది కఫ శరీరం అనుకుందాం, నాకు ఏసీ పడుతుందా లేదా, శీతాకాలంలో ఏసీ అవసరమా, నా శరీరము ఆ వాతావరణంలో నేను తట్టుకోలేదు, కాబట్టి బయటికి వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఏ నేపథ్యం తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే విషయంలో విధి నిషేధాలు తెలిసినట్లయితే దగ్గు, ఆయాసము, ఆస్తమా రాకుండా జాగ్రత్త పడే ఆస్కారం ఉంది. అయితే సార్ ఈరోజు మనము అలర్జీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ఎలర్జీ అనేది ఆస్తమాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్? అసలు ఇప్పుడు మనకు ఏదైనా కానీ చాలా వరకు ఏంటంటే జలుబు, నిరంతరం వచ్చేటటువంటి జలుబుని నిర్లక్ష్యం చేస్తే సైనసైటిస్ వస్తుంది. సైనసైటిస్ ఏమవుతుంది, క్రానిక్గా ఉన్నట్టయితే క్రానిక్ సైనసైటిస్ అవుతుంది. అది కనుక వదిలేసినట్లే ముక్కులో చిన్న చిన్న పొక్కులు రావడము, లోట్లో పొక్కులు రావడం, గొంతులో పొక్కులు రావడం లాంటివి జరుగుతాయి. సో ఇన్ఫెక్షన్ అనేటటువంటి ఆ సాకెట్స్లలో ఉండిపోతుంది. అట్లా ఉండడం వల్ల మనం ఏం చేస్తాం, 4 యాంటీబయాటిక్ వాడతాం, చేస్తాం, కానీ అసలు ఇన్ఫెక్షన్ ముక్కులో ఉన్నదని మనం బయటికి పంపించే కార్యక్రమం చేయం. సో దానివల్ల ఏమవుతుంది, ఆ గొంతులో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ కూడా నెమ్మదిగా లంగ్స్లోకి వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంది. సో ముక్కు ద్వారా వచ్చేటటువంటిది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చి స్ట్రాంగ్ ఇన్ఫెక్షన్, అంటే ఇన్ఫెక్షన్ అనేటటువంటి నెమ్మదిగా లంగ్స్లో కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు. దీనివల్ల ఆస్తమా కింది కూడా కన్వర్ట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. సో ఎందుకంటే నిరంతరం ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, లంగ్స్లో చెమ్మదనం ఉండడం వల్ల ఆ చెమ్మదనం కాస్త జారిపోయి లంగ్ యొక్క బేసల్ ఏరియాలలో నీరులాగా నిలబడిపోయినట్లయితే మనకు ఆస్తమా వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. సార్ మీరు 30 ఇయర్స్గా చూస్తూ ఉన్నారు, ఎన్నో క్రిటికల్ కేసెస్ మీకు డస్ట్ ఎలర్జీకి సంబంధించి ఎదురయ్యాయా? అంటే ఒక క్రిటికల్ కేస్ని మీరు ట్రీట్ చేసినప్పుడు 100% రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేశారు. ఎలా ఉంటాయి కేస్ స్టడీ? ఏమైందంటే నాకు తెలిసిన అతను ఒక డ్రైవరు విశాఖపట్నంలో, ఏమైంది అంటే అతను నాకు ఒక విచిత్రమైనటువంటి కేస్ స్టడీ చెప్పారు. అప్పుడు నేను ఒక ప్రముఖ ఛానల్కు సివిఆర్ హెల్త్, సివిఆర్ హోమ్ చాలా బిజీగా ఉన్నాను అసలు, యాక్చువల్లీ చాలా బిజీ, ప్రేక్షకులకు అంతా తెలుసు. సో ఆ సందర్భంలో అతను వచ్చాడు. అతను నాకు అక్కడ నన్ను పాపం విశాఖపట్నంలో దిగిన వెంటనే నన్ను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకుపోయి డ్రైవర్ పాపం అని మంచివాడు. సో అరే పాపం ఒక రోజు చెప్పాడు నాకు, సార్ నేను బండి నడుపుతూ ఉంటే నాకు సడన్గా గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది, నాకు ఇంకా అంతే గాలి పీల్చుకోవడం కష్టమైపోతుంది, నేను బండి ఆపేసుకొని పక్కన కూర్చొని ఇంక ఏదైనా చేద్దామనే లోపలనే నాకు కళ్ళు తిరిగేసి పడిపోతున్నాను. ఇది కథ. సో ఆ డాక్టర్ ఎక్కడికి వెళ్ళాడు, ఒక 50-20 వేలు ఖర్చు అయిపోయింది విశాఖపట్నంలో. సో అంటే అతనికి
నేను అది నోటీస్ చేసింది ఏంటంటే డస్ట్ ఎలర్జీ వల్లనే అతనికి ఏమవుతుంది అంటే సో ఆస్తమా లాంటి లక్షణాలు వచ్చేసి సో అతనికి గాలి ఆడని పరిస్థితి వచ్చేస్తుంది. ఇది కథ నేను నోటీస్ చేసుకున్నాను. అబ్సల్యూట్ ఇస్నోఫిలిక్ కౌంట్ చేయించాను, తర్వాత పిఎన్ఎస్ చేయించాను, హిస్టరీ అంతా తీసుకున్నా, అంతా చేశాను, చికిత్స స్టార్ట్ చేశాను. ఈ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 3 to 6 monthsలో టోటల్గా ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్ అని చెప్పాలంటే బ్రహ్మాండంగా తగ్గి నార్మల్ లైఫ్ లీడ్ చేశాను. ఒక 5 సంవత్సరాల తర్వాత తీసుకుంటే కూడా అతనికి రాలే. కానీ కోవిడ్లో పాపం అతను హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ విశాఖపట్నంలో. కోవిడ్లో ఈ రకరకాల మందులు వాడే లోపల పాపం మనిషి నాకు అతను కోవిడ్ కోసం అడ్మిట్ అయినప్పుడు నాకు కాల్ చేశాడు. అతనికి ఆయుర్వేద మందులు తీసుకొని వాడేటువంటి పరిస్థితులు. నేను హైదరాబాద్లో, నేను విశాఖపట్నం ఉన్నాడు. సో అతను కోవిడ్తో చనిపోయాడు. చూడండి, ఇన్నేళ్ళు ఆయుర్వేదంతో బతికాడు, కానీ కోవిడ్ వల్ల వచ్చేటటువంటి దానివల్ల చనిపోయాడు. సో ఈ కేసు మాత్రం చాలా నాకు నిజంగా నేను బ్రతికించిన కేసు. అయ్యో పాపం నిలబెట్టుకోలేకపోయాను కదా, నాకు చాలా బాధ అనిపించింది. కోవిడ్ వల్ల చనిపోయాడు అతను. ఫస్ట్ టైం వచ్చిన కోవిడ్లో చనిపోయాడు. అతను మా ఇల్లు వెళ్ళాడు, చూసుకున్నాడు, ఇల్లంతా క్లీన్ చేయించాడు. పాపం అతను చాలా చేశాడు. నిజంగా నేను అతను గుర్తు చేసుకుంటున్నాను ఈ సందర్భంగా. మీరు అడిగి నాకు ఒక అద్భుతమైనటువంటి కేసును ప్రజెంట్ చేసేటటువంటి అవకాశం నాకు ఇచ్చారు. అది అలానే మహేష్ బాబు గారు, అంటే ఆయుర్వేదం మనం చూస్తూనే ఉన్నాము, అంటే వేసుకున్న వెంటనే ఉపశమనం రాదు అనేటువంటి దీనిలోనే ఉంటారు. సో దీనిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ప్రేక్షకులకు? నేను చాలా స్ట్రాంగ్గా చెప్తానండి. నా దగ్గరికి ఎంతమంది వస్తారో రమ్మని చెప్పండి, నేను మీకు డేటా చూపిస్తాను. మన దగ్గర డేటా ఉంటే కూడా చూపించవచ్చు. ఎందుకంటే నా ఫామ్ హౌస్లో మీరు చాలా డేటా తీసుకున్నారు, చాలా ఫీడ్ తీసుకున్నారు, పేషెంట్ల యొక్క ఒపీనియన్ తీసుకున్నాను. ఉపశమనం అనేటటువంటిది అద్భుతంగా వస్తుంది. సింథటిక్ మందులు వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత ఏదో అద్భుతం జరిగిపోతుంది అనేటటువంటి ఒక సంభ్రమాశ్చర్యకు లోనయ్యేటటువంటి సంభ్రమ విభ్రమలాలు తీసుకొచ్చి చూపించారు జనాలకు ఏదో పోటు పొడవంగానే ఏదో జరిగిపోతుంది, ఓ పర్చి ఇవ్వగానే 4 బిల్లలు వేసుకోగానే కలర్ బిల్లలు వేసుకొని ఏదో జరిగిపోతుందని ఒక సంభ్రమాశ్చర్యలకు లోనయ్యేటటువంటి ఒక మార్కెటింగ్ జివింగ్ను ప్రజలపైకి వదిలారు. సో చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం. ఉపశమనం అనేది ఆయుర్వేదం అద్భుతంగా ఇచ్చింది కాబట్టే, ఇస్తుంది కాబట్టే ఇన్నాళ్ళు అది ఈ ధరిత్రి పైన తలతల మెరిసేటటువంటి మెరుపులాగా, తలతల మెరిసేటటువంటి సువర్ణ ఖచ్చితమైనటువంటి రత్న సింహాసనం పైన ధన్వంతరి దేవత కూర్చున్నట్టుగా నిలబడి ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నేను నిజంగా చెప్పాలంటే ఉపశమనమే ఇవ్వకపోతే ఈ 30 సంవత్సరాల్లో నేను ఇంత దూరం ట్రావెల్ చేయడం అనేటటువంటిది అసంభవము అంతే. సో కాబట్టి ఆయుర్వేదం అనేది ఉపశమనం ఇస్తుంది. వైద్యులను ఆదరించకపోవడం వల్ల, వైద్యులను అర్థం చేసుకోకపోవడం, ఆయుర్వేద వైద్యునికి ఇచ్చేటటువంటి మర్యాద పేషెంట్లు ఇవ్వలేకపోవడం వల్ల వైద్యుడు ఇవ్వలేకపోతున్నాడు. వైద్యం దగ్గరికి వచ్చిన వెంటనే వాడు ఎంత పెద్ద క్రానిక్ రోగం అని రేపే తగ్గాలి, ఎల్లుండే తగ్గాలి, ఆవులెల్లుండే తగ్గాలంటే ఎట్లా తగ్గుతుంది చెప్పండి? కొంచెమైనా సమయం ఇవ్వాలి కదా. డాక్టర్ గారు నీకు సమయం ఇస్తున్నా, నాకు తగ్గించడానికే కదా కూర్చున్నది. సో అట్లా అవకాశం ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. కాబట్టి నేను చూసిన నాకున్న ఇంత సుదీర్ఘమైనటువంటి అనుభవంలో నేను చెప్తున్నాను, ఉపశమనం లేకపోతే ఎవరూ రారు. ఇంత క్రానిక్ రోగాలలోనే మేము అద్భుతమైనటువంటి వైద్యం చేస్తున్నాము అంటే ఉపశమనం ఖచ్చితంగా వస్తుంది. ఉపశమనం రావడం వల్లనే ఇంత వైద్యాలు చేస్తున్నాం. సో అది క్రానిక్ అతి భయంకరమైనటువంటి భీకరమైనటువంటి దాంట్లో మళ్ళీ అతి భయంకరమైనటువంటి సమస్యను తీసుకొని రావడం వల్ల ఆ ఇచ్చిన ఉపశమనాన్ని ఆయన గుర్తించట్లేదు. విపరీతమైనటువంటి ఆకలి ఉన్నటువంటి వాడికి 2 ఇడ్లీలు పెడితే 2 నిమిషాలకు గుట్టుకుని మింగేస్తాడు. ఇంకా తర్వాత ఏం పెడతామని ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమయ్య బాబు 2 ఇడ్లీలు పెట్టాను కదా నాయన, ఇంకేం పెట్టాను అంటే ఇంకా ఆకలి వస్తుంది సార్ అంటాడు. సో కాబట్టి అతి భయంకరమైన సమస్యను తీసుకొని వచ్చినందువల్ల వాళ్ళు గుర్తించట్లేదు. కానీ అది వైద్య శాస్త్రంలో ఉన్న లోపం మాత్రం కాదని ప్రజలకు నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. సో ఉపశమనంతో పాటు అద్భుతమైన అత్యద్భుతమైన అసలు ప్రజలు మిరుమిట్లు గొలిపే సంభ్రమాశ్చర్యకు లోనైన విధంగా ఆయుర్వేద వైద్యం పనిచేస్తుందని ఘంటాపదంగా నొక్కి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ బాబు గారు. ఈరోజు డస్ట్ ఎలర్జీకి సంబంధించి ఆయుర్వేద వైద్య విధానాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది వాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.